అసలు ఆ మనీ హనుమంతుకే ఎందుకు దొరికింది? మన హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ధ్యానం, సాత్విక ఆహారం, మన పునర్జన్మ కర్మలని మనం నమ్ముతాం. వీటి గురించి చాలా ఎగ్జాంపుల్స్ చాలా గ్రంథాల్లో ఉన్నాయి. లైక్ మహాభారతంలో అంబాదేవి భీష్మ పితామహుడితో రివెంజ్ తీర్చుకోవడానికి శివునికి ప్రే చేసి వరం పొంది నెక్స్ట్ జన్మలో శిఖండిలాగా పుట్టి రివెంజ్ తీర్చుకుంటుంది. ఇక్కడ ప్రీవియస్ జన్మలో చేసిన తపస్సుకి నెక్స్ట్ జన్మలో రిజల్ట్ దొరికింది. కలియుగం గురించి మాట్లాడుకుంటే మనం చూడొచ్చు, కొంతమంది పుట్టుకతోనే ఏదో ఒక లోపంతో పుడతారు. కొంతమంది చిన్న ఏజ్లోనే చాలా ఇంటెలిజెన్స్ ఇంకా స్ట్రెంగ్త్తోని పుడతారు. కొందరు రిచ్ ఫ్యామిలీస్లో పుడతారు, కొందరు చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న ఫ్యామిలీస్లో పుడతారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ లైఫ్లో చేసిన కర్మల వల్లే అని అనుకోవచ్చు. అట్లనే మేబీ హనుమంతు కూడా ప్రీవియస్ జన్మలో తపస్సు కానీ గుడ్ డీడ్స్ కానీ చేసి ఉండొచ్చు. అది మనకి సినిమాలో చూపించకపోవచ్చు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇది ఫర్దర్గా వచ్చే పీవీసీయూలో ఎక్కడన్నా చూపించకపోవచ్చు. హనుమంతుల వారు కూడా ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల తన పవర్స్ గురించి చిన్నప్పుడే మర్చిపోయారు. పెద్దయ్యాక జాంబవంతుడు హనుమంతుల వారికి తన శక్తుల గురించి గుర్తు చేస్తూ ఉంటాడు. అట్లనే హనుమంతుకి కూడా ఆ పవర్స్ గురించి తెలీదు. తను హ్యాండిల్ చేయగలిగే టైం వచ్చే వరకు కొన్ని కాంప్లికేషన్స్ ఉండేవి. కానీ వాళ్ళ అక్క చనిపోయిన తర్వాత విభీషణుడి వల్ల హనుమంతుకి తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అర్థమవుతాయి. అప్పుడు రుధిరమని అసలు శక్తి హనుమంతుకి దొరుకుతుంది. ఇదే హనుమంతుల వారికి హనుమంతుకి ఉన్న సిమిలారిటీ అనుకోవచ్చు. ఇంకోటి, మనం హీరో అని విలన్ అని ఒక మనిషిని డిసైడ్ చేసేది వాళ్ళ ఇంటెన్షన్స్ చూసి. మంచి చేసేవాళ్ళు అయితే మంచివాడు హీరో అంటాం, చెడు చేసేవాళ్ళు అయితే చెడ్డవాళ్ళు విలన్ అని అంటాం. ఈ సినిమాలో హనుమంతు తన పవర్స్ని ఊరి వాళ్ళ కోసం, నలుగురి మంచి కోసం వాడతాడు. విలన్ అదే పవర్స్ని తన కోసం యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఇట్లా చూసుకుంటే హనుమంతు కన్నా డిజర్వ్ క్యాండిడేట్ మరెవ్వరూ లేరు. ఎందుకు ఆ రుద్రమని బ్లాస్ట్ అవ్వగానే రాక్షసులందరూ యుద్ధానికి రెడీ అవుతారు? దీనికి ఆన్సర్ ఐ బటన్లో మెన్షన్ చేసిన వీడియోలో ఉంది, అది చూసేయండి. ఇంకోటి ఏంటంటే, ఆ రుద్రమని బ్లాస్ట్ అవ్వగానే అక్కడ ఒక వైబ్రేషన్ వస్తుంది ఎన్విరాన్మెంట్లో. ఆ వైబ్రేషన్స్ వల్ల అసురులకు తెలుస్తుంది ఆ రుద్రమని ఎక్కడ ఉంది అనేది. అలా హనుమంతు దగ్గరికి వస్తారు కావచ్చు ఆ శక్తి కోసం. అక్కడ హనుమంతుల వారికి హనుమంతుకి మధ్యన జరిగే కొన్ని సీన్స్, ఇంకా అసురులకి ఇంకా హనుమంతుల వారికి ఫైట్ సీన్స్ చూడవచ్చు రాబోయే సినిమాల్లో. అసలు ఆ 7 చిరంజీవుల రోల్ ఏంటి కల్కి యుద్ధంలో? ఆ 7 చిరంజీవులు కల్కితోని కలిసి యుద్ధంలో ఫైట్ చేస్తారు. హనుమంతుల వారు ఆర్ పరశురాముడు ఇద్దరిలో ఒక్కరు యుద్ధంలో దిగినా కానీ 2 నిమిషాల్లో మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఇది రిఫర్ చేస్తూ మూవీలో ఒక డైలాగ్ ఉంది, మనుషులకి అసురులకి యుద్ధం అని. అంటే అందులో ఈ చిరంజీవులు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు సినిమాల్లో చూపించరు. వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ వచ్చే సూపర్ హీరో సినిమాల్లో ఉన్న సూపర్ హీరోలు ఫైట్ చేస్తారు. ఆ చిరంజీవుల పవర్స్ ఈ సూపర్ హీరోస్కి ఉంటాయి. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ పీవీసీయూ? ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూస్ అన్ని చూశాక దాని అకార్డింగ్ 12 ఫిలిమ్స్ ప్లాన్ చేస్తున్నాడు. అవి 2 ఫేజెస్గా రిలీజ్ చేస్తారు. ఫేజ్ 1లో హనుమాన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, జై హనుమాన్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్లో అధీరా వస్తుంది. ఇట్లా 3 సినిమాస్ అయిపోయాయి. 4th మూవీ సూపర్ హీరో సాంగ్లో ఉన్న కామిక్ బుక్ పేజెస్లో చూడొచ్చు. కాళీమాతలాగా కనిపిస్తుంది, ఒక ఫీమేల్ లీడ్ మూవీ. 5th అశ్వత్థామ అయి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న టెక్స్ట్ ద రివెంజ్ ఆఫ్ ది అన్డెడ్ అంటే ఒక శాపంలాగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇచ్చాడు. అశ్వత్థామ స్టోరీ గురించి వీడియో ఐ కార్డ్స్లో ఉంది, చూడండి. ఇక 6th పరశురాముడి గురించి దాని హింట్ కూడా అక్కడే టెక్స్ట్ ఫామ్లో ఉంది, యాన్ అన్బ్రేకబుల్ ఓత్ అని. ఇట్లా పీవీసీయూ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సినిమాలన్నీ అయిపోతాయి. ఇలా ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇంకోటి, ఇవన్నీ ప్రశాంత్ వర్మ మాత్రమే డైరెక్ట్ చేయడు, ప్యారలల్గా 2-3 మూవీస్ వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ ఫిలిం కోసం అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను పీవీసీయూ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.